శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో అమానుషం చోటు చేసుకుంది. స్కూల్ ఆవరణలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పురుగుల అన్నం పెడుతున్నారని స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్నారు. కుళ్ళిపోయినటువంటి కూరగాయలతో కూరలు, పురుగుల అన్నం తినలేక ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు అంటున్నారు. ప్రిన్సిపాల్ను నిలదీశారు గిరిజన నాయకులు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంపై గిరిజన నాయకులు ఫైర్ అయ్యారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ రసూల్ అందిస్తున్నారు. రసూల్, ప్రిన్సిపాల్ని ప్రశ్నించినప్పటికీ కూడా ఆయన స్పందించినటువంటి పరిస్థితి, ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు? పిల్లలు బాహాటంగా బయటకు వచ్చి ఆ స్థాయిలో ఆందోళన చేస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చని కూడా నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గిరిజన నాయకులు అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? మురళి, సత్యసాయి జిల్లాలోని కదిరి గిరిజన సంక్షేమ పాఠశాలలో పురుగుల అన్నం పెడుతున్నారంటూ దీన్ని ఏ విధంగా తినాలి అనేటువంటి విధంగా ప్రశ్నిస్తూ పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. ప్రధానంగా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ గురుకుల సంక్షేమ పాఠశాలలో కావచ్చు, అదే విధంగానే వివిధ గురుకుల పాఠశాలలోనూ హాస్టల్లో పెడుతున్నటువంటి భోజనాల పైన, అదే విధంగానే విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, అదే విధంగానే విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినటువంటి పరిస్థితి. అయితే మరోమారు ఇక్కడ కదిరిలో చూస్తే గిరిజన సంక్షేమ పాఠశాలలో ప్రతిరోజు కూడా అసలు ఏమాత్రం పట్టించుకోకుండా విద్యార్థుల యొక్క ఆరోగ్యం గురించి కానీ, విద్యార్థుల యొక్క సంక్షేమం గురించి కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పురుగుల అన్నం పెడుతున్నారు. తినడానికి కూడా వీళ్ళైనటువంటి విధంగా కూడా వార్డన్లు వాటిని వండుతున్నటువంటి పరిస్థితుల్లో వాటిని ఏ విధంగా తినాలి, కనీసం ఆ తిండిలో కనీసం ఏమాత్రం శక్తివంతం లేనటువంటి ఆహారం ఇస్తున్నారు, పురుగులు పడినటువంటి ఆహారం ఇస్తున్నారు. ఏదో పప్పు రసం చూస్తే ఇక మరింత దారుణంగా ఉంది. దాంట్లో ఉప్పు, అదే విధంగానే పప్పు, కారం ఏమీ లేనటువంటి విధంగా చప్పిడిగా ఇస్తున్నటువంటి పరిస్థితులతో విద్యార్థులు విసుగు చెంది చివరకు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులు తెలుసుకున్నటువంటి గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి కొంత గిరిజన విద్యార్థి సంఘాల నేతలు కూడా అక్కడికి చేరుకునే ఆందోళన వ్యక్తం చేశారు. చూడండి, ఈ భోజనాన్ని ఎలా తినాలి, మీ ఇళ్లలో ఇలానే ఉంటారా, ఇలానే ఆ పిల్లలకు తిండి పెడతారా అనేటువంటి విధంగా కూడా విద్యార్థి సంఘం నేతలు, గిరిజన విద్యార్థి సంఘం నేతలు ఈ విధంగా కూడా ప్రస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన సంబంధిత ప్రిన్సిపాల్ ను కూడా వాళ్ళు నిలదీశారు. ఇలాగే ఉంటుందో మరి ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలి అనేటువంటి విధంగా కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నిత్యం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాము అనేటువంటి విధంగా కూడా విద్యార్థులు బాహాటంగా ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఇక సంక్షేమ పాఠశాలలు, అదే విధంగానే గురుకుల పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇది స్పష్టం చేస్తుంది. ఇటీవలే ఏకంగా ఒక ఎమ్మెల్యే మడకసిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కూడా హాస్టళ్లను సందర్శించి అక్కడ ఉన్నటువంటి అక్కడ పెడుతున్నటువంటి పదార్థాలను, అదే విధంగా తిండిని, అదే విధంగా వాడుతున్నటువంటి కూరగాయలను చూసి స్వయంగా ఒక ఎమ్మెల్యే కూడా చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఆ విషయాన్ని మరొక ముందే కదిరిలో ఇలాంటి సంఘటన చేసుకోవడం పైన జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మురళి, ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన స్పందించాలి, సంబంధిత అధికారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అయితే మరోవైపు ప్రిన్సిపాల్ ని ప్రశ్నిస్తే ఈ రోజు వర్కర్లు సరిగా లేకపోవడం వల్ల వాటిని అలాగే వండినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైనా పురుగులు వచ్చే పక్కన విద్యార్థులకు చెప్పారనేటువంటి విధంగా కూడా విద్యార్థులు చెబుతున్నటువంటి పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా. రసూల్, దీనికి సంబంధించి ఉన్నతాధికారుల దృష్టికి గతంలో వెళ్ళినప్పటికీ కూడా ప్రిన్సిపాల్ ఉన్నతాధికారుల అండదండలతో ఈ విధమైనటువంటి పనికి పాల్పడుతున్నాడు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. నాకు ఉన్నతాధికారులు అండదండలు ఉన్నాయి కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేరనేటువంటి రీతిలో ఆయన కామెంట్స్ కూడా ఉన్నాయనేటువంటి మాట. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు గిరిజన నాయకులు కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు? ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి అసలు నిజంగా వెళ్ళిందా? మురళి, వాస్తవంగా చూస్తే విద్యార్థులు అనేక సందర్భాలుగా చివరకు వాళ్ళు తింటున్నటువంటి భోజనాన్ని ఎలాంటి పరిస్థితుల్లో తింటున్నారనేటువంటిది కూడా తల్లిదండ్రులకు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. చెప్తే ఏమవుతుంది అనేటువంటి కూడా భయాందోళనలో అనేక సందర్భాల్లో కూడా విద్యార్థులు ఉన్నారు. అయితే చివరికి ఇక శృతిమించినటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు బయటకు వచ్చి ఈ విషయాలను వెల్లడిస్తున్నారు. అయితే దీన్ని పర్యవేక్షించాల్సినటువంటి సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు కావచ్చు, అదేవిధంగానే బీసీ సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, వీటి పర్యవేక్షణ లోపం అనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళే పర్యవేక్షిస్తుంటే ఖచ్చితంగా ఒక భయం అనేటువంటిది ఉంటుంది వార్డన్లకు కానీ, అదే విధంగానే
వర్కర్లు కానీ ఇవన్నీ లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఉందనేటువంటి విషయం కూడా విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఇక విద్యార్థులు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ఎవరు అనేది ఎవరితో అన్నారు? మీతోనే అంటారా? ఏం కాదు, నా డబ్బులు నాకే వస్తుంది. ఎవరు వచ్చినా ఏం కాదు, నేను గమ్మున కాలు మీద కాలు వేసుకుని ఆఫీస్ లో కూర్చుంటే నాకు వచ్చేస్తుంది నా డబ్బులు. మీకు చదువు చెప్పకుండా కానీ నాకు డబ్బులు వచ్చేపోయినా మాకు డబ్బులు మాకు మీకోసం రాలే, నా పొట్ట కోసం జాన పొట్ట కోసం మీకోసం రాలా, మా పొట్ట కోసం. ఓకే, మాకు రోజు అన్నం పురుగులు అన్నమే పెడతారు. ఏమంటే పిల్లలు ఏమైనా మాట్లాడకపోతే అది పక్కన తీసి పడేసి తినండి అని చెప్తారు. అన్నం ఎట్లా ఇంకా తింటే కూడా అట్లే తిడతాడు. మేము ఇంకా అన్నం ఇది ఎట్లా ఇంకా తినేది. ఏమంటే ఇంకా సారికి ఏం చెప్పుకోలేక మేమే తింటున్నాం. రోజు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సార్ అడ్జస్ట్ చేసుకోమంటారు కానీ మేము చేసుకోలేకపోతున్నాం. ఏమనంటే విలేకరులో ఫోన్ చేస్తారని చెప్తారు. నా డబ్బులు నా జీతం చాలా పిల్లలు చూస్తుంటే అసలు బండి కూడా కదలని పరిస్థితులు, పిల్లలు అడ్డుపడుతున్నారన్న, చాలా మంది వచ్చినారన్న, పోతున్నారన్న. మా పరిస్థితి లేదన్నా, మా పరిస్థితి లేదన్నా, మాకు టీసీలు ఇచ్చేయండి అన్న, మేము వెళ్ళిపోతాం, టీసీలు ఇప్పించండి అన్న, వెళ్ళిపోయే పరిస్థితులు కూడా వస్తూ ఉందంటే ఇంత నీచంగా గవర్నమెంట్ ఆయన ప్రిన్సిపాల్ గడిగితే 45 రూపాయలు ఇస్తారండి, నేనేం చేయను అంటాడు. 45 రూపాయలు పర్ హెడ్ ఇస్తున్నారంటే 45 రూపాయలు ఈజ్వల్ టు 171 మంది కొట్టండి, ఎంత వస్తుంది అమౌంట్ రోజు పర్ డే. ఎలాంటి ఫుడ్ అయినా పెట్టచ్చు, కానీ ఆయన ఎందుకు చేస్తున్నాడో, దేనికి చేస్తున్నాడో, ఎవరికి లంచం ఇస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఈ రకంగా ఉంది. రైట్, ప్రిన్సిపాల్ చెప్పినటువంటి సమాధానానికి సంబంధించి కూడా పిల్లలు చెప్తూ ఉన్నారు. దీనిపై ప్రిన్సిపాల్ చెప్పేది ఏంటి అంటే, మీరు తిన్నా తినకపోయినా మా డబ్బులు అయితే మాకు వస్తాయి, మేము మీకోసం రావట్లేదు, డబ్బు కోసం వస్తున్నాము అనేటువంటి రీతిలో ప్రిన్సిపాల్ నేరుగా పిల్లలతో ఆ స్థాయిలో సమాధానం చెప్తున్నాడు అనంటే ఎంత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాడు అంటే, అక్కడ ఉన్నటువంటి పిల్లలు తినేటువంటి తిండికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఏమాత్రం కూడా ఇంపార్టెన్స్ ఇవ్వనటువంటి పరిస్థితి. పురుగులు వస్తే వాటిని తీసి పక్కన పెట్టి తినండి అని చెప్తున్నారు అనంటే ఏ స్థాయిలో అక్కడ నిర్లక్ష్యం రాజ్యం వెళ్తుందో క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఉన్నతాధికారుల అండదండలతోనే ప్రిన్సిపాల్ ఆ స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సరే జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు దృష్టి సారించాలని గిరిజన నాయకులు చెప్తున్నటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం.